ఏంటి అసలుకి ఇవాళ ఈ స్థాయిలో జగన్ రెస్పాండ్ అవ్వడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు వరకు చెప్తుంటే సరైనటువంటి స్పందన లేదా? పోటీ చేసేదానికి అక్కడ ఆసక్తి చూపట్లేదా? అసలు ఏం జరుగుతుంది వైసీపీ? ఎన్నికలకు ముందు 2019 నుంచి 24 మధ్య కార్యకర్తలను జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారు. ముఖ్యంగా పార్టీని పిల్లర్స్ లాంటి కార్యకర్తలను పట్టించుకోకుండా వదిలేశారు. కేవలం వాలంటీర్లను ద్వారా మొత్తం కథంతా నడిపించారు. వాలంటీర్లకు జీతం ఇచ్చి పార్టీ కోసం పనిచేయించారు. వీళ్లే ఓట్లు వేయిస్తారని భావించారు. ఖచ్చితంగా వాళ్ళని ఎన్నికల ప్రక్రియలో కూడా చూపించే ప్రయత్నం అప్పట్లో చేశారు. అయితే ఎన్నికల సంఘం దానికి నిరాకరించింది. దీంతో ఈ ఏదైతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం చేశారు. అంటే తనకంటూ ఎన్నికల్లో గెలిచేందుకు ఒక వ్యవస్థను వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లేదా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా, అంటే ఉద్యోగాలు తన హయాంలో ఇచ్చారు కాబట్టి తాను గెలుస్తాననే భావంతో వాళ్ళని సిద్ధం చేసి పెట్టుకున్నారు. అయితే ఎన్నికల్లో ఆ పప్పులేం ఉడకలేదు. దీంతో ఎన్నికలకు సంబంధించిన వాలంటీర్లు పనిచేయలేదు, ఇటు నమ్ముకున్న ఉద్యోగులు పనిచేయకపోవడంతో చివరకు అప్పుడు కార్యకర్తలను గుర్తొచ్చారు. అప్పటికే టైం అయిపోవడంతో కార్యకర్తలు కూడా జగన్ను పట్టించుకోలేదు. దీంతో ప్రజలు కూడా ఆయన పట్టించుకోకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. అయితే ఇప్పుడు కార్యకర్తలు ఎందుకు గుర్తొచ్చారు? స్థానిక సంస్థల ఎన్నికలంటే రాజకీయ ప్రమేయం కంటే కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి. కాబట్టి కార్యకర్త ఆ లోకల్ వ్యక్తి అయితే కనుక అతని యొక్క ఎఫెక్ట్ దాని మీద క్లియర్ కట్గా ఉంటుంది. అంటే ఒక పార్టీ గుర్తు కంటే కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ నేత యొక్క పలుకుబడి చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడు మళ్ళా కార్యకర్తలు ఆయన గుర్తొచ్చారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్త పలుకుబడిని ఉపయోగించుకుని ఏదో విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందాలి. తద్వారా గతంలో కూడా స్థానిక సంస్థల్లో 90% పైగా విజయం సాధించారు వైసీపీ ఎమ్మెల్యే. ఇప్పటికి ఈరోజు కూడా వైసీపీకి సంబంధించిన సర్పంచులు, చైర్మన్లు ఉండడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా 90% పైగా సాధించడానికి కారణం ఏంటంటే ఎవరిని నామినేషన్ వేయనివ్వలేదన్నాడు. ఎవరైనా నామినేషన్ పట్టుకొస్తే చించేసి పంపించేశారు. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి దుర్మార్గాలు చేశారు. కాబట్టి అటువంటివి మళ్ళా పునరావృతం అవుతాయి. ఎందుకంటే తాము చేశాం కాబట్టి ఎదుటి వాళ్ళు ఎందుకు చేయరు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు కనిపిస్తోంది. అయితే కూటమి సర్కారు మాత్రం చాలా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఇదే సమయంలో తమ పార్టీ బలాబలాలను కూడా బేరీజు వేసుకుంటుంది. సహజంగా మన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వాలు కూడా పంచాయతీల ఏకగ్రీవం అయితే నజరానాలు ప్రకటించడం, శాంతియుతంగా ఉండాలి, స్థానిక ఎన్నికల తర్వాత మళ్ళీ ఆ గ్రామాల్లో రాజకీయ చిచ్చులు ఉండకూడదు, ఇలాంటివి సహజంగా నాయకులు అనేవాళ్ళు పిలుపునిస్తుంటారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితిని పట్టి అక్కడ నేతలు కూడా నిర్ణయాలు తీసుకుంటారు. అవి పై స్థాయి వరకు చెప్తేనో మరొకటో కాదు. కానీ అసలు ఏకగ్రీవాలు అయితే మిమ్మల్ని ఇన్ఛార్జీలుగా కూడా ఉండేనని చెప్పాడు. ఆయనే మాట్లాడాడు. మనం ఇప్పుడు బయట కూడా ప్లే చేసాం. అంటే ఏంటి అసలు? అంటే ఏమైనా నిన్నటిదాకా ఏదో ఒక సర్వే అని చెప్పి మనకు అసలు తిరుగులేదని చెప్పి ఏదో ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడేమో మీకు నిలబెట్టకపోతే క్యాండిడేట్లు కాలేరని చెప్తున్నారు. అసలు పూర్తిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకల్లా? నిజానికి గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలు, అంటే గ్రామ సర్పంచ్ లేదా వార్డు మెంబర్లకు జరిగే ఎన్నికలు పార్టీ పరంగా జరగవు. కేవలం వ్యక్తిగత గుర్తులు కేటాయిస్తుంది ఎన్నికల సంఘం, గుర్తుల ప్రకారం జరుగుతాయి. కాబట్టి అక్కడ పార్టీ ప్రభావం ఉండదు. పార్టీ కూడా గెలిచిన వ్యక్తిని తమ వాడిని క్లెయిమ్ చేసుకుంటాయి తప్పించి ఏ పార్టీకి ఆ పార్టీ నిజంగా పలానా పార్టీ మద్దతుతో నిలబడుతుందని ఆ వ్యక్తి ప్రచారం చేసుకుంటేనే జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, ముఖ్యంగా గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికలకు సంబంధించి పోటీ పెట్టకుండా ఏకగ్రీవాలు చేసుకుంటే కనుక ఆ గ్రామాల్లో ప్రభుత్వం నజరానా ప్రకటిస్తుంది. ఆ నజరానా కోసం కూడా చాలా గ్రామాలు ఏకగ్రీవం, కొన్ని గ్రామాలు అయితే అనేక టర్ములుగా ఏకగ్రీవాలు అవుతున్న దృశ్యాలు చూసాం. అయితే ఇదంతా చూసాం. కానీ మొత్తం 100% ఏకగ్రీవాలు అవడం మాత్రం వైసీపీ హయాంలో చూసాం. కాబట్టి అప్పుడు ఏమన్నారంటే ఈ ఏకగ్రీవాలు ఎందుకయ్యాయంటే విపక్షం మీద నమ్మకం లేదు, అధికార పక్షం చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల అవగాహన ఉండి ఎన్ని ఏకగ్రీవాలు చేసుకున్నారు. దాంతోపాటు ప్రభుత్వం కూడా నజరానా ప్రకటిస్తుందన్నారు. నిజానికి ఏకగ్రీవాలు అయితే ఊరుకోను అని బెదిరించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వమే దానికి నజరానాలు ప్రకటిస్తుంది. ఎన్నికల సంఘం కూడా ఏకగ్రీవాలు జరిగితే కనుక వాళ్ళకి ప్రక్రియ తొందరగా ముగుస్తుంది, అదే ఖర్చు కూడా తగ్గుతుంది. గ్రామంలో కూడా కక్షలు కార్పణ్యాలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని సాధారణంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, నజరానాలు ప్రకటిస్తుంది. అయితే విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా వాటిని ప్రోత్సహించి ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు అయితే ఊరుకోను, స్థానికంగా ఉన్న ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్లు ఉంటారో వాళ్ళు మరలా ఎన్నికల్లో పోటీ చేయరు అనే విధంగా ఒక హెచ్చరిక ధోరణిలో వాళ్ళని బెదిరిస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలిస్తేనే రేపు సాధారణ ఎన్నికల్లో అతను మన కోసం పనిచేస్తాడని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక రకంగా గత
ఎన్నికల్లో ఇతను చేసిన ఏ తప్పులు చేశాడో ఇప్పుడు గుర్తించినట్టుగా కనిపిస్తోంది. దానిలో భాగంగా తప్పులను సరిదిద్దుకునే దానిలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే కార్యకర్తలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏరు దాటేదాకా ఒకలాగా, ఏరు దాటాక ఇంకోలాగా మాట్లాడతాడని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా ఇవన్నీ కూడా విని ఊరుకుంటారు, వదిలేస్తారు. రైట్, చూద్దాం. అమర్ గారు, ఏంటి అసలు ఇవాళ ఒకవైపు చూస్తున్నాం, ఇక్కడ జగన్ ఒక మీటింగ్ పెట్టాడు, ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు కాకూడదు అంటున్నారు. ఇంకోవైపు కూటమి సంబంధించినటువంటి పార్టీలు కూడా స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఆయా పార్టీలు తమకున్న బలాబలాలున్న చోట్ల క్యాండిడేట్లను గుర్తించడం, ఇట్లాంటి ప్రక్రియ అంతా ఒకవైపు సాగిపోతుంది. ఇంకోవైపు